హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్బీ అండ్ టీపీసీ ప్రిపరేషన్ సిరీస్. సో ఈ వీడియోలో ఆర్ఆర్బీలో అడిగిన కొన్ని యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రమ్ ఇంగ్లీష్ పేపర్ ఇన్ తెలుగు. ఓకే, సో పార్ట్ 8 వరకు I've made a playlist. I'll be putting the playlist link in the description so you can check it out if you're preparing for RRB. And this is part 9. సో పార్ట్ 8లో ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. సో ఈ క్వశ్చన్ బ్లడ్ రిలేషన్స్ టాపిక్ కి సంబంధించింది. సో బ్లడ్ రిలేషన్స్ లో ఒక సింపుల్ ట్రిక్ ఉంటుంది. For those who don't know, I'll be telling here. Ledante I've made a dedicated video on blood relations. I'll be putting the link in the description. You can check it out if you have doubts in that. But for those who don't know, బాక్స్ తో మనం రిప్రజెంట్ చేస్తాం మేల్ ని, సర్కిల్ తో మనం రిప్రజెంట్ చేస్తాం ఫీమేల్ ని, అండ్ డబుల్ లైన్ తో మనం రిప్రజెంట్ చేస్తాం కపుల్. ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు మెన్షన్ చేస్తే జెండర్, అప్పుడు కానీ మీరు ఫిక్స్ అవ్వకూడదు వాళ్ళ జెండర్ ఏంటో. ఓకే, సో దాని ప్రకారం మీరు సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మాలిని సెడ్ రోహిత్ ఈజ్ మై మ్యాటర్నల్ ఆంట్స్. ఓకే, సో ఫస్ట్ మై అంటే ఎవరు? మాలిని కదా, సో తన నుంచి స్టార్ట్ చేద్దాం. మాలిని వాళ్ళ మ్యాటర్నల్, ఇక్కడ రెండు ఉంటాయి. మ్యాటర్నల్ అంటే మదర్ సైడ్ అని అర్థం, పేటర్నల్ అంటే ఫాదర్ సైడ్ అని అర్థం. ఇప్పుడు మ్యాటర్నల్ ఆంట్ అంటే ఏంటి? మదర్ సైడ్ ఫ్యామిలీకి రిలేటెడ్. సో ఆంట్ అంటే మా పేరెంట్ వాళ్ళ సిబ్లింగ్ ఆర్ పేరెంట్ వాళ్ళ సిస్టర్ ఎవరైనా అవ్వుండొచ్చు, సిస్టర్ బ్రదర్ హూ ఎవర్. సో మ్యాటర్నల్ అన్నారు కాబట్టి కన్ఫర్మ్ మమ్మీ వాళ్ళ సైడ్ రిలేషనే కదా. సో మాలిని వాళ్ళ మదర్. ఓకే, సో సర్కిల్ తో రిప్రజెంట్ చేసిన వాళ్ళ మదర్ కాబట్టి, ఫీమేల్ కాబట్టి. ఓకే, మదర్స్ సిస్టర్ బికాస్ ఆంట్ కాబట్టి మదర్ వాళ్ళ సిస్టర్. ఓకే, సిస్టర్స్ మదర్. సో వీళ్ళ మదర్ ఇంకొకరు, తను కూడా ఫీమేల్ కాబట్టి సర్కిల్. వాళ్ళ ఓన్లీ సన్, సో ఆమెకున్న ఓన్లీ సన్. సన్ అంటే ఏంటి? మనం బాక్స్ తో రిప్రజెంట్ చేస్తాం. సో వీళ్ళిద్దరు కూడా సిబ్లింగ్స్ అనమాట, బికాస్ వాళ్ళ మదర్ వాళ్ళ కొడుకు అంటే తనకు సిబ్లింగే కదా అవుతారు. ఓకే, సో ఓన్లీ సన్స్ సన్. సో ఇతనికి మళ్ళీ ఇంకొక సన్ ఉన్నారు. హౌ ఇస్ మాలిని రిలేటెడ్ టు రోహిత్? సో ఇతను రోహిత్ అంట, మాలిని రోహిత్ కి ఏమవుతారు అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఇది కూడా మీరు గమనించాలి. మాలిని రోహిత్ కి అవుతారని అడిగారా, రోహిత్ మాలినికి ఏమవుతారని అడిగారా అని మీరు బాగా గమనించాలి. సో మాలిని వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ కొడుకు. సో మాలిని వాళ్ళ అంకుల్ కొడుకు అంటే ఏమవుతారు? కజిన్ అవుతారు. సో కజిన్ విల్ బి ది ఆన్సర్. ఇంకొకటి, ఇఫ్ ఇలా కాకుండా ఓన్ సిబ్లింగ్ ఆర్ హూ ఎవర్ అయి ఉంటే ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి. ఓన్ ఓన్ సిస్టర్ ఆర్ హూ ఎవర్ అయినప్పుడు మాలినికి మనకి ఇక్కడ జెండర్ మెన్షన్ చేయలేదు. సో అలాంటప్పుడు మాలిని ఫీమేలా మేలా మనకి తెలియదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్ రాయాలి. ఒకవేళ తిన్న సన్ అయి ఉండి వీళ్ళిద్దరికి రిలేషన్ అడుగుండ్రు, కానీ కజిన్ అన్నప్పుడు మేలా ఫీమేలా అని మెన్షన్ ఏమీ ఉండదు కాబట్టి మనం అక్కడ కజిన్ అని డైరెక్ట్ గా రాసిస్తున్నాం. అది కూడా ఒక చిన్న టైప్ ఆఫ్ ట్రిక్ అనమాట. ఓకే, మాలిని జెండర్ మనకి ఇక్కడ తెలియదు. సో సిస్టర్ డాటర్ అలా అయ్యే ఛాన్స్ లేదు. సో ఖచ్చితంగా కజిన్ అవ్వాలి. అలా కూడా మీరు ఆలోచించవచ్చు. ఓకేనా, ఫైన్, లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. సో ఈ వీడియోలో మనం తీసుకున్న కొంచెం సింపుల్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో ఇది డివిజిబిలిటీ ఆఫ్ 11. సో డివిజిబిలిటీ రూల్స్ మీద ఐ ఆల్రెడీ మేడ్ డెడికేటెడ్ వీడియో. ఐల్ బి పుట్టింగ్ ద వీడియో లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, ఆర్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. ఐల్ డెఫినెట్లీ ప్రొవైడ్ యూ ద లింక్ ఇన్ ద కమెంట్. ఓకే, సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 అనే ఒక నంబర్ ఉందనుకో, 6 డిజిట్ నంబర్. ఇప్పుడు ఇందులో ఆడ్ పొజిషన్స్ ఏమవుతాయి? 1 3 అండ్ 5 ఆడ్ పొజిషన్స్ లో ఉన్న వాల్యూస్ అవుతాయి. ఆడ్ నంబర్స్ కాదు, ఆడ్ పొజిషన్స్ అంటే ఫస్ట్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్. సిమిలర్లీ ఈవెన్ పొజిషన్ లో ఉన్న నంబర్స్ ఏమవుతాయి? 2, ఓకే, 2 4 అండ్ 6. సో ఇప్పుడు ఆడ్ పొజిషన్స్ లో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 5 + 3 8 + 1 9. ఈవెన్ పొజిషన్ లో వాల్యూస్ ఏమైతే ఉన్నాయో 4 + 2 6 + 6 12. సో 9 కి 12 కి డిఫరెన్స్ చేసినప్పుడు ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో దిస్ నెంబర్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 11 బికాస్ అలా డిఫరెన్స్ చేస్తే వచ్చే వాల్యూ ఈదర్ 0 అవ్వాలి లేదా మల్టిపుల్స్ ఆఫ్ 11 అవ్వాలి. ఇలా ఏదో ఒకటి అయితే మాత్రమే అది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 సాటిస్ఫై చేసినట్టు. ఇప్పుడు ఆడ్ పొజిషన్స్ లో ఏమై ఉన్నాయి? ఆర్ ప్లస్ 1. ఓకే, ఈవెన్ పొజిషన్స్ లో ఏమేమి ఉన్నాయి? 0 ప్లస్ 9. సో ఈ రెండిటికి సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మీకు ఇదర్ 0 రావాలి ఆర్ 11 22 అలా వస్తూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు 9 లోంచి ఎంతో కొంత మైనస్ చేస్తే మీకు 0 వస్తుంది. 0 రావాలంటే ఎంత మైనస్ చేయాలి? ఇదర్ 9 మైనస్ చేయాలి ఇక్కడ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో, లేదా
మైనస్ చేస్తే మీకు 11 కానీ 11 కన్నా ఎక్కువ కానీ వచ్చేలాగా కావాలి. సో ఏదో ఒక వాల్యూ ఇప్పుడు మినిమం ఇక్కడ 20 ఉండాలి. అప్పుడే కదా 20 మైనస్ 9 చేస్తే మీకు 11 వస్తది. అది మినిమం అది. 20 మినిమం ఉండే ఛాన్సే లేదు. బికాస్ ఇక్కడ 20 వచ్చే ఛాన్సే లేదు ఆర్ ప్లేస్‌లో. బికాస్ ఒక సింగిల్ వాల్యూ ఉండాలి కదా! ఓకే. ఇక్కడ కూడా మీకు ఆప్షన్స్‌లో సింగిల్ వాల్యూసే ఉన్నాయి. సో కన్ఫర్మ్‌గా ఇక్కడ ఏదైతే r+1 ఉందో అదే 9 అవ్వాలి. సో దట్ 9 - 9 0 అయ్యేలాగా. సో r ప్లేస్‌లో ఏమవుతది? r+1 9 అయినప్పుడు r వాల్యూ ఎంత అవుతుంది? 8. సో 8 విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇదేం లేదు సింపుల్ క్వెషన్. 2/7 + 3/5 డివైడెడ్ బై 2/5 + 2/7 అంతే. సో 2/7 + 3/5 డివైడెడ్ బై 2/5 ప్లస్ 2/7. క్లియర్? ఇప్పుడు ఫస్ట్ బాడ్మస్ రూల్ ప్రకారం ఏంటి? ఫస్ట్ బ్రాకెట్‌లో ఉన్న లోపలివి సాల్వ్ చేయాలి. బాడ్మస్ రూల్ ప్రకారం. BODMAS. సో ఇది ఆర్డర్ ఆఫ్ సాల్వింగ్ అన్నమాట. ఫస్ట్ బ్రాకెట్‌లో ఉన్నవి సాల్వ్ చేయాలి. తర్వాత అంటే ఆఫ్ నెక్స్ట్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఓకే. సో ఇది ఆర్డర్ అన్నమాట. సో ఈ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ లోపలివి సాల్వ్ చేయాలి. ఓకే. ప్లస్ ఉంది కదా! మరి ప్లస్ కన్నా ముందు డివిజన్ చేయాలి కదా! అని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఆ ప్లస్ ఎందులో ఉంది? బ్రాకెట్ లోపల ఉన్న దాంట్లో ఉంది. సో కన్ఫర్మ్‌గా ఇది ముందు చేయాలి. ఓకే. సో 7కి 5కి ఎల్‌సిఎం ఎంత? 35. నెక్స్ట్ 7 5s ఆర్ 35. సో 2 5s ఆర్ ఎంత? 10 ప్లస్ 5 7s ఆర్ 35. సో 3 7s ఆర్ 21. ఓకే. డివైడెడ్ బై 7 5కి ఎల్‌సిఎం ఎంత? 35. సేమ్ అంతే. 5 7s ఆర్ 35. సో 2 7s ఆర్ 14. 7 5s ఆర్ 35. సో 2 5s ఆర్ 10. ఓకే. సో 21 ప్లస్ 10 ఇస్ 31/35. ఇప్పుడు డివిజన్ ఉందనుకో. ఇప్పుడు ఏ డివైడెడ్ బై బి బై సి అని ఉందనుకో. ఇది మల్టిప్లికేషన్ లోకి మారినప్పుడు ఏమవుతుంది? ఈ ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అయిపోతుంది. అంతే కదా! లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2/5 ఉందనుకో. దాన్ని మీరు ఎలా రాస్తారు? 2/1 ఇంటూ 1/5 అంతే కదా! 2/5ని మనం రాస్తాం. ఇదే దీన్ని డివిజన్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఎలా రాస్తాం? 2/1 డివైడెడ్ బై 5/1 అంతే కదా! 2 డివైడెడ్ బై 5 సరిపోయిందా? 2/1 అంటే ఏంటి? 2 డివైడెడ్ బై 5 సరిపోయిందా? ఇది ఒకటేనా? సో అదే ఏదైనా మల్టిప్లికేషన్ ఉందనుకో దాన్ని రెసిప్రోకల్ చేస్తే మీకు డివిజన్ ఉంటే దాన్ని మల్టిప్లికేషన్ చేయాలనుకుంటే మీరు దాన్ని రెసిప్రోకల్ చేయాలి. సో సేమ్ అంతే ఈ డివిజన్‌ని మీరు మల్టిప్లికేషన్‌లోకి కన్వర్ట్ చేయాలంటే ఎందుకు కన్వర్ట్ చేయాలి? మల్టిప్లికేషన్‌లో కన్వర్ట్ చేస్తే మీకు క్లియర్‌గా కనిపిస్తది క్యాన్సిల్ చేయడానికి. డివిజన్‌లో ఉందనుకో సేమ్ సైడ్స్‌లో క్యాన్సిల్ చేయొచ్చు 35, 35 కానీ కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతారు అని చెప్పి ముందు మల్టిప్లికేషన్‌లో కన్వర్ట్ చేసుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే మల్టిప్లికేషన్‌లో కింద న్యూమరేటర్, డినామినేటర్ క్యాన్సిల్ చేస్తామా? డివిజన్ ఉన్నప్పుడు ఇలా డినామినేటర్ క్యాన్సిల్ చేస్తాం. అలా అని ఇక్కడ క్యాన్సిల్ చేయడం అలాంటి కొన్ని కన్‌ఫ్యూజన్స్ వస్తాయి కాబట్టి డివిజన్‌లో జనరల్లీ సజెస్ట్ చేయరనమాట. డివిజన్‌లో ఉండగా క్యాన్సిల్ చేసేయడానికి. ఓకే. కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్న వాళ్ళకి ఎస్పెషల్లీ. సో డివిజన్‌ని మల్టిప్లికేషన్‌లో కన్వర్ట్ చేయండి. ఇంటూ 35/14 + 10 ఎంత? 24. సో 35, 35 గెట్స్ క్యాన్సిల్డ్ 31/24 ఆప్షన్ ఉందా? ఇది ఉంది. సో దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఫైన్. సో ఇది వర్క్ అండ్ టైమ్‌కి సంబంధించింది. సో వర్క్ అండ్ టైమ్ మీద ఆల్రెడీ మేడ్ ఎ డెడికేటెడ్ వీడియో. ఐ సజెస్ట్ యూ ఆ వీడియో చెక్ చేయండి ఖచ్చితంగా. అందులో నేను చెప్పిన మెథడ్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత చెక్ థట్ వీడియో. ఆ మెథడ్‌లో చేయడం వల్ల ఏంటంటే మీకు వర్క్ అండ్ టైమ్‌లో ఎలాంటి మోడల్ ఇచ్చినా చాలా స్పీడ్‌గా సాల్వ్ అయిపోతుంది. సో ఫర్ దోస్ హూ డోంట్ నో మీకు ఆల్రెడీ మన వీడియో చూసి ఉంటే ఇప్పుడు ఈ మెథడ్‌లో సాల్వ్ చేద్దాం. లేదు మీరు న్యూ వ్యూవర్స్ మీరు ఇంకా వీడియో చూడలేదు అంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడండి. ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆర్ మీకు ఏమైనా లింక్ దొరకట్లేదు అంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. ఐల్ బి ప్రొవైడింగ్ యూ ద లింక్. ఓకే. ఫర్ దోస్ హూ నో ఈ క్వెషన్ సాల్వ్ చేద్దాం. ఓకే. సో PQR P ప్లస్ Q ప్లస్ R ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం నెంబర్ ఆఫ్ పీపుల్ అదంతా. ఓకే. సో ఇక్కడ టైం టేకెన్ బై దెమ్ నెంబర్ ఆఫ్ డేస్ ఇది ఇక్కడ రాస్తాం. సో Pకి ఎంత డేస్ పడుతుంది అలోన్ గా పనిచేస్తే 10 డేస్. Qకి ఎంత 24 డేస్. Rకి ఎంత మనకు తెలీదు. ముగ్గురు కలిస్తే 6 డేస్ పడుతుంది. ఇక్కడ మనం ఎఫిషియన్సీ రాస్తాం అండ్ కింద మనం రాస్తాం టోటల్ వర్క్. ఓకే. సో టోటల్ వర్క్ ఏమవుతది? ఎల్‌సిఎం ఆఫ్ ది అవైలబుల్ టైమ్. ఓకే. సో వీటికి ఎల్‌సిఎం ఏంటి? ఒకటి ఆలోచించండి. 10 టేబుల్ అవ్వాలంటే 2తో 5తో అవ్వాలి.
ఓకే. అండ్ 6 టేబుల్‌లో 24 ఉంది. సో, ఇఫ్ ఎ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 24 ఇట్ ఈస్ డెఫినైట్‌లీ డివిజిబుల్ బై 6. సో, 6తో పెద్దగా ఫరక్ పడదు, పక్కన పెట్టండి. ఎల్‌సీఎం మీకు టైం పడతది చేయడానికి అని అనుకుంటే సింపుల్‌గా ఆలోచించడానికి చెప్తున్నాను. ఇప్పుడు 24లో 10లో 2 కామన్‌గా ఉంది. సో, 2తో కూడా పెద్దగా ప్రాబ్లమ్ లేదు. సో, ఏం మిగిలింది 24 ఇంకా 5 మిగిలింది. 24 ఇంటూ 5 చేస్తే ఎంతవుతది? 5 4 జా 20, 0 2, 5 2 జా 10, 11, 12. సో, 120. 120 విల్ బి ది ఎల్‌సీఎం. లేదు మీకిలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే డైరెక్ట్‌గా పక్కనే ఎల్‌సీఎం చేసుకోండి. ఓకేనా? సో, 24కి 10కి చేయండి. బికాజ్ 6 టేబుల్‌లో కన్ఫర్మ్ 24 ఉంటది. సో, మీరది పెట్టినా పెట్టకపోయినా పెద్దగా డిఫరెన్స్ రాదు. ఓకే. సో 2 1s are 2 2s are 2 5s are 10, 5 12, 5 1s are నెక్స్ట్ ఇంకా 12 ఇంకేమీ లేవు కాబట్టి 12 అలా ఉండిపోద్ది. 12 5s are 60, 60 2s are 120. క్లియర్? ఫైన్. సో 10 ఇంటూ 12 is 120 మల్టిప్లికేషన్ చేస్తే 24 5s are 120 మనం ఇందాక చేసినట్టు 6 20s are 120. సో పి ఒక్కరే 12 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయగలరు 1 అవర్‌లో. 1 అవర్‌లో చేసేదాన్ని ఎఫిషియన్సీ అంటారు. ఇక్కడ ప్రకారం డేస్ లెక్కలో ఇచ్చారు కదా! సో 1 డేలో 12 యూనిట్స్ చేయగలరంట. పి అది వాళ్ళ ఎఫిషియన్సీ. క్యూ 1 డేలో 5 యూనిట్స్ చేయగలరంట. ముగ్గురు కలిసి 20 యూనిట్స్ చేయగలరు. ఓకే. సో 12 + 5 ఎంత? 17. ఇద్దరూ కలిసి 17 యూనిట్స్ చేస్తున్నారు. ముగ్గురు కలిసి 20 యూనిట్స్ చేస్తున్నారు 1 డేకి. సో ఆర్ ఒక్కరే 1 డేకి ఎంత చేస్తున్నట్టు? 20 - 17 3. క్లియర్? సో 120 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? డైలీ 3 చేస్తున్నారు. సో 120 చేయడానికి 120/3. 3 1s are 3 40s. సో ఆర్ అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ 40 డేస్. ఓకే. సో మీరు ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తది. ఇఫ్ యూ ఆర్ న్యూ వ్యూయర్స్ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే. ఫైన్. సో ఇది పెరిమీటర్స్ సంబంధించింది. పెరిమీటర్ అంటే ఏంటి? జనరల్ గా సమ్ ఆఫ్ ఆల్ ది సైడ్స్. ఓకే. సో ట్రయాంగిల్ కి పెరిమీటర్ ఇచ్చారు మనకి 200. ఇప్పుడు అందులో 2 సైడ్స్ ఈక్వల్ అంట. ఓకే. సో 2 సైడ్స్, ఈ 2 సైడ్స్ ఈక్వల్ అంట. అండ్ థర్డ్ సైడ్ ఏమో +20 అంట. అంటే ఈ సైడ్ కన్నా +20. లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇందులో జనరల్ గా అయ్యే మిస్టేక్స్ ఏంటో చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ సాల్వ్ చేద్దాం. పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కదా! సో ఈ సైడ్ ఈక్వల్ కాబట్టి మనం ఎక్స్ అని అనుకుందాం. ఎక్స్ ప్లస్ థర్డ్ సైడ్ ఎంత? ఎక్స్ కన్నా అంటే ప్రీవియస్ సైడ్ కన్నా 20 ఎక్కువ. సో ఎక్స్ ప్లస్ 20 మనం రాస్తాం. సో ఓకే. ఎక్స్ ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 200. ఓకే. సో 3x ఈక్వల్ టు 20 అటువైపు వెళ్తే 200 - 20 180. సో ఎక్స్ వాల్యూ ఎంత? 60. కంగారులో ఎక్స్ వాల్యూ 60 వచ్చింది కదా అని 60 పెట్టేస్తారు. కానీ ఇది రాంగ్. ఎందుకంటే మనల్ని థర్డ్ సైడ్ అడిగారు. థర్డ్ సైడ్ అంటే ఏంటి? 20 ఎక్కువ కదా! 60 + 20. సో థర్డ్ సైడ్ అవుతుంది 80. సో కంగారులో ఇలా కూడా మీరు మార్క్ చేసే ఛాన్స్ ఉంటది. సో చెక్ చేసుకోండి. ఓకే. ఫైన్. సో దేర్ ఆర్ 90 కాయిన్స్ కంప్రైజింగ్ ఆఫ్ 5 పైసా అండ్ 10 పైసా. ఇందులో చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏమీ కన్‌ఫ్యూజ్ అవ్వడానికి లేదు. ఓకే. సో 5 పైసా కాయిన్స్‌ని మనం ఎక్స్ అని అనుకున్నాం అనుకో. 10 పైసా కాయిన్స్‌ని మనం వై అని అనుకున్నాం అనుకో. కాయిన్ పేరు. ఓకే. సో వాల్యూ ఆఫ్ ద కాయిన్స్ ఎంత? 7 రూపీస్. మనకు పైసా లెక్కలో ఉంది కాబట్టి ఇది కూడా పైసాలో కన్వర్ట్ చేసుకుందాం. విచ్ ఇస్ 700 పైసా. సో హౌ మెనీ 5 పైసా కాయిన్స్ ఆర్ దేర్ అని అడుగుతున్నారు. సో కన్‌ఫ్యూజ్ అయ్యే కంటే మీరు జస్ట్ స్టేట్మెంట్స్‌ని ఈక్వేషన్‌లోకి మార్చడానికి ట్రై చేయండి. టోటల్ 90 కాయిన్స్ ఉన్నాయంట. సో నంబర్ ఆఫ్ 5 కాయిన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ 10 పైసా కాయిన్స్ ఎంత? 90. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90. క్లియర్? ఇప్పుడు నంబర్ ఆఫ్ 5 పైసా కాయిన్స్ ఇంటూ దాని వాల్యూ ఎంత? 5 పైసా కదా! అంటే ఇవి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? ఎక్స్ కాయిన్స్ ఉన్నాయి. ఓకే. ఇంటూ వాటి వాల్యూస్ ఎంత? ఒక్కొక్క కాయిన్ యొక్క వాల్యూ ఎంత? 5 పైసా. సో టోటల్ ఎక్స్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాల్యూ ఎంత వస్తది? 5 ఇంటూ ఎక్స్ వస్తది. ఓకే. 5 ఇస్ ద వాల్యూ. ఎక్స్ ఇస్ ద నంబర్ ఆఫ్ కాయిన్స్. ఓకే. ప్లస్ సిమిలర్లీ 10 పైసా ఎంత వస్తది? 10y వస్తది. ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత? 700 రూపీస్ అంట దాని వాల్యూ. అంతే మీకు 2 ఈక్వేషన్స్ వచ్చాయి. 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తది. మనల్ని 5 పైసా కాయిన్స్ గురించి అడుగుతున్నారు. 5 పైసా అంటే ఏంటి? ఎక్స్ కదా! సో ఎక్స్ మనకు కావాలి. సో y క్యాన్సిల్ అవ్వాలి. దాని ప్రకారం మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ yకి ముందున ఏముంది? 10 ఉంది. సో ఇక్కడ కూడా yకి ముందు మనం 10 తెచ్చుకుంటే క్యాన్సిల్ చేయడానికి సింపుల్‌గా ఉంటది. సో ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్‌ని ఇంటూ 10 మనం చేస్తాం. సో దాన్ని మనం ఎలా రాయొచ్చు? 10x plus 10y is equal to 900. Okay. And then 5x plus 10y is equal to 700. Minus పోతది. 10 minus 5 ఎంత? 5x equal to
90 minus 900 minus 700 ఎంత 200. సో x వాల్యూ ఎంత అవుతుంది 5 1s 5 4s 20 0. సో 40 x వాల్యూ ఎంత 40. సో టోటల్ 40 5 పైసా కాయిన్స్ ఉన్నట్టు క్లియర్. సో అలానే సేమ్ 10 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నట్టు 40 కదా 5 పైసా టోటల్ 90. సో 90 మైనస్ 40 ఎంత 50. సో 10 పైసా కాయిన్స్ టోటల్ 50 ఉన్నట్టు క్లియర్. సో దిస్ ఈజ్ హోంవర్క్ ప్రాబ్లమ్. ఇది మ్యాండేస్ కాన్సెప్ట్ కి సంబంధించింది అనమాట. సో ప్రీవియస్ వీడియోస్ లో పార్ట్ 8 పార్ట్ 7 వాటిలో మ్యాండేస్ మీద చాలానే ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇది మీ హోంవర్క్ ప్రాబ్లమ్ అవుతుంది. సో ట్రై దిస్ క్వశ్చన్ అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ దీని సొల్యూషన్ రాకపోయినా సరే లెట్ మీ నో, ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ. అండ్ దీని సొల్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ యాప్టిట్యూడ్ మీద డెడికేటెడ్ వీడియోస్ అండ్ కాగ్నిజెంట్ ప్రిపరేషన్ ప్లేలిస్ట్ ఎక్సెట్రా ఐవ్ ఆల్రెడీ మేడ్ డిఫరెంట్ వీడియోస్. I'll be putting all the links in the description. You can check it out if you're preparing for any of that. And if you really like the content, please do give us a like and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.